ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్య సందేశానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందామండి. స్తుతులకు పాత్రుడు మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ప్రియ కుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి సజీవమైన నామంలో నేటి వరకు మమ్మల్ని సజీవులుగా ఉంచి చిన్న పరిచర్యను ఇలాగను కొనసాగించుటకు మీరు ఇచ్చుతున్న ఆధిక్యతను బట్టి వందనాలు, స్తోత్రాలు. ఈ దినం కూడాను మీ మెల్లని స్వరాన్ని ప్రభా వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనస్సు, లోపడే హృదయం ప్రతి ఒక్కరికి అనుగ్రహించి అలాగే మీ ఆశీర్వాదములతో దీవెనతో నింపమని యేసు శ్రేష్టమైన నామములో ప్రార్థించుతున్నాం పరమ తండ్రి, ఆమేన్. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం, 2వ భాగం. ప్రేమ దోషములన్నిటినీ కప్పును. ప్రేమ దోషములన్నిటినీ కప్పును. ఈ దినాల్లో ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా దోషములను చూపించేవారు ఉన్నారు కానీ కప్పేవారు ఉన్నారా? అట్టి దేవుడు కలడా? అట్టి దేవుడు ఉన్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంతో దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. ఎవరిని ప్రేమిస్తున్నాడండి దేవుడు? లోకమును ప్రేమిస్తున్నాడు. లోకములో ఎవరున్నారు? తన కొరకు ఏర్పాటు చేసుకున్న జనులు ఉన్నారు. అందును బట్టి ప్రేమ దోషములన్నిటినీ కప్పును. దేవుడు ఎవరి దోషములను ఎత్తి చూపించటం లేదు కానీ ఒకసారి శాస్త్రులు, పరిసయ్యులు వ్యభిచారములతో పట్టబడిన ఒక స్త్రీని తోడుకుని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి యేసుతో వారి మాట పలికిరి. అందుకు యేసు ఏమి సెలవిచ్చినాడో మరి యోహాను సువార్త 8వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుతున్నాను. యేసు ఒలివల కొండకు వెళ్ళెను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన వద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. ఆయన ఎవరికి బోధిస్తున్నాడు? వచ్చిన ప్రజలకందరికీ బోధిస్తూ ఉన్నాడు. శాస్త్రులను, పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకుని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడింది. అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవల్లని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించాను కదా, ఆయనను నీవేం చెప్పుచున్నావని ఆయన్ను అడిగిరి. ఆయన మీద నేరము మోపవల్లని ఆయన్ను శోధించుచు ఇలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయిచునెను. వారు ఆయన్ను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. ఎప్పుడైతే యేసు ఈ మాటలో మరి సెలవిచ్చాడో అక్కడ జరిగినటువంటి సంఘటన వారా మాట విని 9వ వచనం, పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళేది. యేసు ఒక్కడే మిగిలేను. ఆ స్త్రీ మధ్యను నిలవబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరును నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అని. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. ఆమె పాపం చేయలేదని చెప్పలా. ఆమె పాపము చేత పట్టబడినటువంటి స్త్రీయే. అయితే శాస్త్రులతో, పరిసయ్యులతో దేవుడు సెలవిచ్చిన మాట, యేసు సెలవిచ్చిన మాట ఏంటంటే, మీలో పాపము లేనివాడు మొట్టమొదట రాయి వేయవచ్చు.
కాబట్టి మరి అనేకులు కూడాను ఇతరుల యొక్క మరి దోషములను పాపములను చూపించగలుగుతారు, కానీ వారి పాపములను ఒప్పుకోరు. చూడండి, యేసు ఏమి సెలవిచ్చాడో 103వ దావీదు కీర్తన 12వ వచనం. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. చూసారా, దేవుడు నీ పాపములు అయితేనేమి, నా పాపములు అయితేనేమి, లోకములో ఉన్న జనుల పాపములు అయితేనేమి ఆయన అడగడు, ఆయన ఎంచడు. ఆయన ఎంత దూరపరుస్తాడంటే తూర్పుకి పడమరకి ఎంత దూరమో అంత దూరపరుస్తాడు. అయితే మానవునిలోని పాపములు అనేకములు ఉన్నవి. చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయం 20, 21, 22, 23 వచనాలు చదువుతున్నాను. మనుషుని లోపల నుండి బయలు వెళ్ళినది మనుషుని అపవిత్ర పరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదోషులయ్యు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఎన్నున్నాయండి? 13 రకాలు. ఈ చెడ్డవన్నీ మనుషుని లోపల నుండియే బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని చెప్పారు. ఇవి లేని వాళ్ళు ఎవరు? 13 రకాలలో ఏదో ఒకటైనా నీలో ఉంటుంది, ఉండకపోదు. అయితే నీవు తగ్గించుకొని ఆ ప్రేమామయుడైనటువంటి యేసు రక్తంలో కడగబడడం మంచిది. అది అందుకే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఒక మాట ఉంది. 3వ వచనాన్ని చదువుతున్నాను. నీ కంటిలో దూలము నెంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూచుట ఎలా? నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసి వేయమని చెప్పనేలా? వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసి వేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనపడు. కానీ ఇతరుల యొక్క దోషములను, నేరములను మనం మోపుతూ ఉంటాం. నేటికి అలాగే జరుగుతూ ఉంది. కానీ నీవు ఎటువంటి వాడవో, ఎటువంటి దానవో నిన్ను నీవు ప్రశ్నించుకోవటం లేదు. ఎదుటి వారిని ప్రశ్నించడం సులువు, కానీ నిన్ను నీవు ప్రశ్నించుకొని నేను కూడా పాపముల చేత, అపరాధముల చేత చచ్చినటువంటి నన్ను బ్రతికించినటువంటి క్రీస్తు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. మీ అపరాధముల చేతను, పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించు. క్రీస్తు యేసు ఈ లోకములకు 2000 సంవత్సరాల క్రితం ఎందుకు వచ్చాడు అనంటే నీ నా పాపములను, దోషములను కప్పటానికి, ఆయన కడిగి వేయటానికి, ఆయన తుడిచివేయటానికి, ఆయన నిన్ను దోషిగా నిలబెట్టడానికి కాదు, నిర్దోషిగా. నీ పాపములు నీవు ఒప్పుకొని విడిచిపెట్టినట్లయించో కనికరం పొందుతావు. కనుక ఆ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టని ఎడల నీవు కనికరము పొందవు. చూడండి, 28వ అధ్యాయం సామెతల గ్రంథం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధలడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. రెండవదిగా
ప్రేమ విడిపిస్తుందండి. ప్రేమ ఏం చేస్తుంది? విడిపిస్తుంది. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 17వ వచనం. మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమను గోతు నుండి విడిపించితివి. నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసితివి. ఈ మాటలు ఎవరు చెప్పారు? యూదారాజైన హిజ్కియా సెలవిస్తున్నాడు. చూడండి, ఇదే 38వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుతున్నాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్త అయ్యు ఆమోజు కుమారుడునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నువ్వు మరణమవుతున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనిట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనిట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుతూ యెహోవాను ప్రార్థింపగా, యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లను, నీ పితరుడైన దావీదునకు దేవుడు అయిన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచుతిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యము నీకు ఇచ్చేదను. మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అషూరు రాజు చేతిలో పడకుండా విడిపించేదను. యెహోవా తాను పలికిన మాట నెరవేర్చుననుటకు ఇది యెహోవా వలన నీకు కలిగిన సూచన. కాబట్టి దేవాది దేవుడైన సృష్టికర్త ఎవరినైతే ప్రేమిస్తున్నాడు, వారు ఎటువంటి కష్ట మరియు బాధలలో సమస్యల్లో ఉన్నారో అటువంటి వారి యొక్క మొరను విని వారికి ప్రత్యుత్తరం అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. యూదారాజైన హిజ్కియా విషయంలో అక్షరాల దేవాది దేవుడు సృష్టికర్త. ఆయన 15 సంవత్సరముల ఆయుష్యాన్ని అతనికి ఇచ్చినట్లుగా లేఖన భాగాలు ఘోషిస్తూ ఉన్నాయి. మూడవదిగా మనం చూసినట్లయినచో ప్రేమ ఆదుకుంటుంది లేక సహాయం చేస్తుంది. చూడండి, లూకా సువార్త 10వ అధ్యాయం 25వ వచనం. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు ఒకడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలనని ఆయనను శోధించుచు అడిగిను. అందుకైన ధర్మశాస్త్రమందేమి వ్రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నావని అతనిని అడుగగా, అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలననియు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలననియు వ్రాయబడి ఉన్నదని చెప్పాను. అందుకైన నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి, అలాగూ చేయము, అప్పుడు జీవించదు అని అతనితో చెప్పాను. అయితే తాను నీతిమంతుడైనట్టు కనుబరుచుకొనగోరి అతడు, అవును గాని నా పొరుగు వాడెవడని యేసుని అడిగిన. అందుకు యేసు ఎట్లా, నేను ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళొచ్చు, దొంగల చేతిలో చిక్కాను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొర ప్రాణంతో
విడిచిపోయారు. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతనిని చూచి ప్రక్కగా పోయిను. అలాగుననే లేవీయుడు ఒకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయిను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతను పడి ఉన్న చోటికి వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసంలో పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కూడా వాని ఇంటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించారు. యాజకుడు చేయవలసిన లక్షణం యాజకుడు చేయలేదు. లేవీయుడు చేయవలసిన ఒక లక్షణము లేవీయుడు చేయలేదు. సహాయం చేయవలసినటువంటి పరిస్థితుల్లో, ఆదుకొనవలసినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు చూచి ప్రక్కగా వెళ్ళినట్లుగా లేఖన భాగాలను ఘోషిస్తున్నారు. అయితే మంచి సమరయుడు, ఎ గుడ్ సమరిటన్, దగ్గరకు వచ్చాడు, చూచాడు, జాలిపడ్డాడు, ద్రాక్షారసం నూనె పోసాడు, గాయములను కట్టాడు, పుట్టకంలో వాళ్ళ ఇంటికి చేర్చాడు. అది అంటే ప్రేమ ఆదుకుంటుంది, సహాయము చేస్తుంది. నాలుగవదిగా ప్రేమ ప్రాణం పెడుతుంది, ఇంకా బ్రతికిస్తుంది. ప్రేమ ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు చదువుతున్నాను. నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి వద్ద ఉన్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. ఎవరండి? ప్రపంచానికి శాంతి దూత ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈనాడు అనేకులు వస్తున్నారు, నేను శాంతి దూతగా నేను పనిచేస్తానని. బట్ దే విల్ ఫెయిల్యూర్. వాళ్ళు చెయ్యలేని పరిస్థితి. అనేక విషయాల్లో ప్రపంచం ఎలా ఉంది? ఎవరి ధోరణి వాది, ఏ దేశస్తుల యొక్క ధోరణి వాళ్ళది. కాబట్టి శాంతిని నెలకొల్పాలని అనుకుంటే దానికి తల ఒగ్గి అలాగ ఒప్పుకున్న వారికి ఏదో టెంపరీ, నాట్ పర్మనెంట్. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. సర్వలోకమునకు అంటే గ్రామాలలో కాదు, పట్టణాల్లో కాదు, ఆ దేశంలో కాదు, ప్రపంచ నలుమూలలో కూడా ఆయన ఒక్కడే శాంతి దూత. అందుకే అందరి కొరకై ఆయన శిలువలో క్రైదనము చెల్లించాడు, బలి అయ్యాడు. సామాన్యంగా చెప్పొచ్చు, రక్తము చిందింపబడకుండా పాపక్షమాపణ కలుగదు. నీ పాపములను కప్పాలి అంటే, నీ పాపములను తుడిచివేయాలి అంటే, నీ పాపములను కడగాలి అంటే రక్తము చిందించబడాలి. అట్టి రక్తమును చిందించగలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారు అంటే యేసు ఒక్కడే. యేసు ఒక్కడే శాంతిదూత. యేసు ఒక్కడే సర్వలోకము కొరకు ప్రాణం పెట్టినవాడు. యేసు ఒక్కడే ఆయన కార్చిన అమూల్యమైన రక్తము ద్వారా ప్రతి మానవుని యొక్క పాపం పరిహరించబడుతుంది. అందుకే యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. యోహాను సువార్త 11వ అధ్యాయములో చక్కటి మాట ఉంది, 25-26. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును ఎన్నటికీ
చనిపోడు. ఆర్ యు బిలీవింగ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ యాజ్ యువర్ సేవియర్? నీ రక్షకునిగా, నీ విమోచకునిగా, నీ సజీవునిగా, నీ శాంతి దూతగా ఆయనను నీవు నమ్ముకొనగలుగుతున్నావా? విశ్వసించుతున్నావా? ఆయనే లోకరక్షకుడు. ఆయన ఒక్కడే పాపములు పరిహరించగలిగిన వ్యక్తి. ఆయన ఒక్కడే నీ దోషములన్నిటినీ కప్పే వ్యక్తి. ఆయన ఒక్కడే నిన్ను విడిపించే వ్యక్తి. ఆయన ఒక్కడే నిన్ను ఆదుకునే వ్యక్తి, కాపాడే వ్యక్తి, సహాయం చేసే వ్యక్తి. ఆయన ఒక్కడే ప్రాణము పెట్టి నిన్ను బ్రతికిస్తున్నటువంటి వ్యక్తి. నువ్వు చనిపోయినా తిరిగి మరలా లేస్తావు. ఆ సాదృశ్యాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకమును కరుదించి సర్వలోకం కొరకు తన ప్రాణం పెట్టి ఆయన సిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి మృత్యుంజయుడై 3వ దినాన లేచినాడు. అందును బట్టి ఆయన అంటున్నాడు, నరులారా నా యొద్దకు తిరిగి రండి. నీలో ఉన్న జీవం ఆయనది, నీలో ఉన్న ఊపిరి ఆయనది. కనుకనే నిన్ను తన యొద్దకు రమ్మనే పీలుస్తూ ఉన్నాడు. గనుక ఆ ప్రేమ కలిగిన దేవుడు నీ దోషములన్నిటినీ కప్పును గాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. అవును ప్రభు, ప్రేమ కష్టంలో, సమస్యల్లో, ఇరుకుల్లో ఉన్న వారిని విడిపిస్తుంది. ప్రేమ ప్రభు ఆదుకుంటుంది, సహాయం చేస్తుంది. ప్రేమ ప్రాణము పెడుతుంది, బ్రతికిస్తుంది. అందరి బట్టి వందనాలు స్తోత్రం. ఇంకను ప్రభు మిమ్మల్ని ఎరుగని వారు, తెలుసుకున్న వారు, గ్రహించిన వారు, ఎరుగుటకు, తెలుసుకుంటకు, గ్రహించుటకు సహాయం చేయమని యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించుతున్నాము పరమ తండ్రి. ఆమేన్. తిరిగి వచ్చే వారం కలుసుకుందామండి. అంతవరకు సెలవు. దేవుడు మిమ్మల్ని దీవించు.